రంగారెడ్డి జిల్లా షాద్నగర్ టౌన్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాల్గొన్న మున్సిపల్ కార్మికుల కోసం స్థానిక హోటల్ నుంచి భోజనం తెప్పించారు. భోజనం చేశాక కొంతసేపట్లో మున్సిపల్ కార్మికులకు వాంతులు విరేచనాలు కావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి మున్సిపల్ కార్మికులను తరలించి చికిత్స అందించారు. భోజనం తెప్పించినాము, ఎప్పటిలాగే అదే హోటల్ నుంచి తెప్పించినా ఇలా జరగడం అందరూ ఆశ్చర్యపోయారు. కార్యక్రమంలో బ్లీచింగ్ పౌడర్ ఎక్కువగా చల్లడంతో అస్వస్థతకు గురయ్యారా అనే విషయమై కమిషనర్ చీమ వెంకన్నను కోరగా అన్నారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా అనే విషయం తేలాల్సి ఉందని స్పష్టం చేసిన కమిషనర్, దురదృష్టవశాత్తు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రముఖ హోటల్స్ను ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయగా తేదీలు అయిపోయిన వస్తువులను వాడుతున్నారు, ఆహార పదార్థాలు కల్తీ కలర్లు వాడుతున్నటువంటి విషయంతో మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది.